మైనాబాద్ మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై మరి విస్మరించి ఎలక్షన్ కలెక్షన్ అనే విధంగా మరి ఉన్నటువంటి చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారి ప్రవర్తనకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేయడం కోసం చేవెళ్ళ, శంకర్పల్లి, మైనాబాద్ మండలాల్లో ఉన్నటువంటి 111 జీవోను ఎత్తివేస్తానని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మరిచి మరి ఎలక్షన్ కలెక్షన్ అనే విధంగా తండ్రి కొడుకులు వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అందరికీ తెలిసిన విషయమే, చేవెళ్ళ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 111 జీవో ఎత్తేస్తానని చెప్పి వాటి ఊసే ఎత్తకుండా ఎక్కడ పడితే అక్కడ పైరవీలు చేసుకోవడం తప్ప వేరే పని లేదు. చేవెళ్ళ నియోజకవర్గంలో ఈ LRS పేరుతోని అసలు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. అసలు ముఖ్యంగా మైనాబాదు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఒక్క రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అంతా కూడా 111 జీవో ఉండడం ఇది శాపంగా మారింది. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి నిన్ను ఎన్నుకున్న ప్రజలు మరి ఏం పాపం చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి అడగకూడదా? మా సమస్యలపైన స్పందించాలి, మా సమస్యలను అసెంబ్లీలో విన్నవించాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 111 జీవో ఎత్తేయమని అడిగినాం. మేమేం అడిగినాం? మేమేమైనా కమిషన్లు అడిగినామా? లేకపోతే ఇంకేమైనా భూములు అడిగినామా? నీ ఎమ్మెల్యే పదవి ఏమైనా ఎవడన్నా గుంజుకుంటుండా? ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ఉంటే నీకెందుకు అంత అక్కసు? అప్రజాస్వామికంగా లంజ కొడుక ఇంకా తర్వాత ఇంకా పరుష పదజాలంతో తిట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. మీరు బేషరతుగా ఎమ్మెల్యే గారు చేవెళ్ళ నియోజకవర్గానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి బేషరతుగా మరి క్షమాపణ చెప్పాలి. అప్రజాస్వామికంగా మాట్లాడిన విధానం ఏదైతే ఉందో దానిపైన కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మైనాబాద్ మండల కేంద్రంలో రేపు బంద్ పెట్టబోతున్నాం. అందరం కూడా పార్టిసిపేట్ కావాలి. ప్రజలు పార్టీలకు అతీతంగా ఒక ఎమ్మెల్యే వివరించిన తీరు, ఆయన తిట్టినటువంటి భాష వ్యతిరేకంగా మేమందరం కూడా పోరాటం చేస్తాం. ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.